ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైరా సిస్టర్ ఛానల్. ఇప్పుడు మనం చూస్తున్నదైతే కుక్కే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. మేమైతే గోవా టు చిక్మంగళూరు ట్రిప్ అయితే వేసాము. చిక్మంగళూరు అయిపోయింది. సో నెక్స్ట్ అయితే మేము కుక్కీ టెంపుల్కి వచ్చాము. ఈ కుక్కీలో విశేషాలు ఏంటి, ఈ గుడిలో మనం ఏ పూజలు చేసుకోవాలి, మనకి ఏ పూజలు చేసుకుంటే మంచిదో ఈ వివరాలు అయితే మీకు ఈ వీడియోలో అయితే వివరిస్తాను. సో ప్లీజ్ మీకు అయితే వీడియో తప్పకుండా నచ్చుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే, ఇక్కడ మనకు నాగదోషాలు పోవాలంటే ఇక్కడ వచ్చి పూజ చేయించుకుంటే పోతాయి. కుమారధార అనే నది ఉంటుంది. ఆ నదిలో స్నానాలు చేసి ఇక్కడ మనం 3 రకాల పూజలు ఉంటవి. ఆ పూజల్లో మనం ఏ పూజలు చేసుకోవాలో, మనకి ఏ పూజ ఫలితం కావాలో మనకు అక్కడ పూజారికి చెప్తే వాళ్ళైతే మనకి ఏ పూజ అవసరమో చెప్తారు. అవి ఏ పూజలు అంటే 3 రకాల పూజలు ఇప్పుడు నేను చెప్తాను. ఫస్ట్ పూజ వచ్చేసి సర్ప సంస్కార పూజ. ఇది 2 days పడుతుంది. సో మనం దీనికైతే 4200 ఖర్చు అవుతుంది. మనం అక్కడే ఉండి పూజ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆ పూజా విధానం మొత్తం వాళ్ళు చెప్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు కూడా మనకి గుడి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, మనం తీసుకున్న టికెట్లోనే. ఇంకొకటి ఆశ్లేష బలి పూజ, ఇది 400 రూపీస్ ఉంటుంది. ఇంకొకటి నాగ ప్రతిష్ఠ పూజ. ఈ పూజల్లో మనం ఏం అవసరమో, మనం ఏం చేసుకోవాలో, మనకున్నది ఏంటిదో, దేని గురించి మనం పూజ చేయించుకోవాలనుకున్న పూజలు చెప్తే వాళ్ళైతే మనకు చేపిస్తారు. ఇంకొకటి అయితే రెగ్యులర్గా చేయించుకునే పూజ అనమాట. అది పంచామృత అభిషేకము. ఇదైతే రెగ్యులర్గా చేయించుకుంటారు. సో మనం ఏ పూజ చేయించుకోవాలనుకునేది ఇంకా మనం కోరుకునే కోరికను బట్టి అయితే ఉంటుంది. మనం ఈ గుడిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అయితే మనం సాంప్రదాయ దుస్తులోనే వెళ్ళాలి. ఆడవాళ్ళు అయితే చీర, లేదు అంటే పంజాబ్ డ్రెస్ చున్నీ ఉండాలి. మగవాళ్ళు అయితే పంచ, కండువ అంతే. షర్ట్లు అయితే వేసుకొని, షర్ట్లు ప్యాంట్లు అయితే ఎల్లో లేదు. సో మీరు వెళ్ళేటప్పుడు మాత్రం మన సాంప్రదాయ దుస్తుల్లో అయితే వెళ్ళండి. ఈ గుడిలో ఎక్కువగా పూజ చేయించుకునే వాళ్ళు అయితే సంతానం లేని వాళ్ళు, ఇంకా పెళ్లి కాని వాళ్ళు ఇక్కడ వచ్చి పూజ చేయించుకున్న, సంతానం లేని వాళ్ళు వచ్చి ఇక్కడ పూజ చేయించుకున్న వాళ్ళకి తొందరగా సంతానం అవుతుంది, పెళ్ళిళ్ళు అవుతామని అయితే చెప్తున్నారు. నేను ఒక వీడియో అయితే ఇన్స్టాగ్రామ్లో పెట్టాను. దానికైతే 1 million వ్యూస్ దాటినవి. దాంట్లో నేను చాలా మంచి కామెంట్స్ అయితే విన్నాను, మాకు మంచి జరిగిందనేసి. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. నేను ఆ వీడియో పెట్టినాక తెలిసింది గుడికి ఇంత ప్రత్యేకత ఉందని. తర్వాత నేను యూట్యూబ్లో కూడా చాలా చూశాను. సో చాలా మంచి గుడి అయినా చెప్పాలి. ఈ గుడిలో అయితే మనకి కోరికలు నెరవేరుతాయని మాత్రం నాకు అర్థమైంది. నేను ఇక్కడికి వెళ్ళొచ్చినాక నాకు కూడా మంచిగా అనిపించింది. ఇక్కడ కొలువు తీరిన దేవుడు కార్తికేయ. పక్కనే వాసుకి టెంపుల్ ఉంటుంది, అది నాగస్వామి గుడి. మేమైతే అక్కడికి వెళ్ళటానికైతే మాకు టైం లేకుండే, మేము అక్కడికి వెళ్ళలేకపోయినా. మీరు వెళ్ళినప్పుడు మాత్రం కంపల్సరీ ఆ గుడిని అయితే దర్శించుకోండి. మేము 400 పెట్టి టికెట్ తీసుకొని పూజ చేయించుకున్నాము. పూజ అయిపోయాక మాకు 2 లడ్డు ప్రసాదాలు అయితే మాత్రం దాంట్లో ఇచ్చారు. మేము మళ్ళీ దానికి ఎక్స్ట్రా పే చేయలేదు. ఆ ప్రసాదం కూడా చాలా బాగుంది. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.